హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఉదయం పూట హడావిడి లేకుండా కేవలం 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా దానికోసం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా టొమాటో, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పాలకూర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మాలోకి వాడతాం కదండి, సూజీ, అదే రవ్వ. 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు మీ దగ్గర లేకపోతే. తర్వాత ఇందులోకి కొద్దిగా వాము లేదా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే మనం శనగపిండితో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వాము లేదా జీలకర్ర వేస్తే మనకి డైజెషన్కి ఈజీగా ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనము ఊతప్పంకి వాటికి బ్యాటర్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. యాక్చువల్గా మీరు సేమ్ ఇవే కూరగాయ ముక్కలన్నీ కూడా వేసి 1-2 గుడ్లు వేసి చేసుకున్నారంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు నేను ఎగ్స్తో చేయాలని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. లాస్ట్కి చూస్తే ఎగ్స్ ఒక్కటే ఉంది, అందుకే వెంటనే ఇలా శనగపిండితో వేసేసాను. నేను యాక్చువల్గా ఇలా చాలాసార్లు ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను వెంటనే వేసేస్తున్నాను, బ్యాటర్ని అయితే ఏం పక్కకు పెట్టలేదు. మీకు ఒకవేళ దోశలు స్పాంజీగా రావాలి అనుకుంటే కొద్దిగా వంట సోడా కలిపేసి పక్కకు పెట్టారంటే బాగా పొంగుతూ వస్తాయి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు దోశల్లా కావాలనుకుంటే బ్యాటర్ని కాస్త పల్చగా చేసుకుని వేసుకున్నారంటే దోశల్లా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి ప్యాన్ కతుక్కపోకుండా ఇంకా చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకి లోపల పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతుంది. ఒకవైపు కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకునేసి ఇంకొక వైపు కూడా ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా కుక్ అయ్యేదాకా కాల్చుకోవాలి. అంతేనండి, చూసారు కదా, 2 వైపులా కూడా బాగా ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. నేను మిగతా పిండిలో కొద్దిగా వంట సోడా కలిపి మనకి ఫస్ట్ దోశ కుక్ అయ్యే వరకు పక్కన పెట్టేశాను. ఇలా మనం కొద్దిగా వంట సోడా వేసి పక్కన పెట్టడం వల్ల మనకి ఇలా ఊతప్పంలాగా వేసుకున్నప్పుడు బాగా బబుల్స్ వచ్చి మనకి బాగా స్పాంజీగా వస్తాయి దోశలు. చూసారు కదండి, లైట్గా బబుల్స్ వచ్చాయి, అలాగే కాస్త స్పాంజీగా కూడా ఉంటుంది ఇలా చేసుకున్నవి. చూసారు కదా, బాగా బబుల్స్ వచ్చి ఇలా వేసుకున్న దోశని కూడా 2 వైపులా ఎక్కడ పచ్చిగా లేకుండా కాల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, కేవలం 10-15 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్కౌట్స్ చేసే వాళ్ళు కూడా పోస్ట్ వర్కౌట్ లాగా ఇది తీసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పిల్లలకి లంచ్ బాక్స్లోకి లేదా టిఫిన్ బాక్స్లోకి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా నచ్చుతుంది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.